తెనాలిలోని 40 వార్డుల్లో దోమల బెడద నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ పలు అంశాల గురించి మాట్లాడారు. సీజనల్ గా వస్తున్న దోమల ఇబ్బందిని తొలగించేందుకు ప్రతి చోట ఫాగింగ్ విస్తృతం చేయడంతో పాటు ఎక్కువగా మురుగు నిల్వ ఉండే ప్రాంతాల్లో డ్రైనేజీలో ఆయిల్ బాల్స్ కూడా వేసి లార్వా దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. కాగా 31వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం జరుగుతుందని చెప్పారు. తెనాలి పట్టణ అభివృద్ధి కోసం పలు అంశాలని ఎజెండాలో పెట్టడం జరిగిందని, ఈ సమావేశంలో వాటిని ఆమోదించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. ఈ రోజున ఈ నెలలో 31వ తారీఖు 8వ నెల 2024న సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని అంశాలు కూడా తెనాలి అభివృద్ధి పనులకి మనం పెట్టడం కూడా జరిగింది. కౌన్సిల్ రేపు 31వ తారీఖున స్టార్ట్ చేస్తుంది. అలానే ఈ తెనాలి పట్టణంలో ప్రజలందరూ ఈ 15 రోజుల నుంచి ఈ దోమల మీద దండయాత్రలాగా ఈ దోమలు అనేది బాగా పెరిగినాయి. కాబట్టి అందులో వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అలానే ఈ ఫాగింగ్ వార్డుల్లో 40 వార్డుల్లో ఈ దోమలు ఫాగింగ్ అనేది నిన్న హెల్త్ ఆఫీసర్ గారిని పిలిచి దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వార్డుల్లో కూడా గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇంట్లో నిలువున్న ఈ వేస్ట్ ఏమైనా ఉంటాయో మున్సిపల్ వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే ఈ కొబ్బరి బొండాలు వేస్ట్ బాటిల్స్ కానివ్వండి, అలా ఈ రోడ్డు కింద మెయిన్ రోడ్డు కింద నిలవుంటాయి కాబట్టి వాటిల్లో అనేది బాగా ఉత్పత్తి ఉన్నది. వేస్ట్ కొబ్బరి చిప్పలు, ముఖ్యంగా కొబ్బరి చిప్పలు, ఉల్లిపాయ పట్టు, ఇది కోడిగుడ్లు ఇలా నిలవుంటానా ఇలాంటిలో కూడా దోమల ఉత్పత్తి అనేది పెరిగింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ 2 నెలల పాటు జాగ్రత్తగా మీ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ, అలానే ఈ దోమకాటు వల్ల కూడా ఈ ఫీవర్లు వస్తున్నాయి. దోమకాటు ఈ బోధకాలు కానివ్వండి, అలానే టైఫాయిడ్ జ్వరాలు, అలానే డెంగ్యూ, ఇలాంటి మలేరియా జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మనం ఎంత పరిశుభ్రంగా చేసుకుంటాం మన చుట్టుపక్కల ప్రదేశాలు, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.